ఒక్క మాట చెప్తున్నాను, నేను రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీ కూడా మనకు ఫేవర్గా లేదు. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మనం పోరాడితే తప్ప మన గౌరవం దక్కే పరిస్థితి లేదు కనుక మాలల ఆత్మ గౌరవం కోసం అందరం కూడా పోరాడి అన్ని రాజకీయ పార్టీల కళ్ళు తెరిపించి మన గుర్తింపును మనం పొందడానికి అందరూ కృషి చేయవలసిందిగా మీ అందరికీ మనవి తీసుకుంటూ జై భీములతో ముగిస్తున్నాను. జై భీమ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సర్వయ్య గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర కన్వీనర్గా ఉద్యోగ సంఘాలకు అందరినీ, మాల సంఘాలందరినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వారి 2 నిమిషాలు మాట్లాడుతుందో కోరుతున్నాను. జై మాల. అందరూ 2 చేతులు పైకి పెట్టి జై మాల, జై మాల. మాలల ఐక్యత, మాలల ఐక్యత. సోదరులారా, ఈరోజు మాలల సింహ గర్జనకు ముఖ్య అతిథులైనటువంటి మన డాక్టర్ గడ్డం వివేక్ గారు, కాకా వెంకటస్వామి గారి కుమారులు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారికి, అదేవిధంగా మన గడ్డం వినోద్ కుమార్ గారు ఎక్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, సుద్దాల దేవయ్య గారు, ఉండేరా విజయరామారావు గారు, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా పాశ్వాన్ గారు, మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులు, మా బంధుమిత్రులకు అందరికి కూడా జై భీమ్. సోదరులారా, గత 30 సంవత్సరాల నుండి ఈ మాలలు ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఈ రోజున ఎందుకు వచ్చిందంటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలందరినీ కూడా ఒక ఐక్యపరచడంలో చొరవ తీసుకున్నటువంటి మన గడ్డం వివేక్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మాలలు ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే, మనకు ఒక నాయకుడు లేనటువంటి ఒక సిస్టంలో ఉండిపోయినాము. ఈ రోజున మనకు నాయకులు ఉన్నారు. ఒక్క నాయకుడు వివేక్ గారు వచ్చారు. వివేక్ గారు ఎమ్మటి మన వినోద్ గారు, కేఆర్ నాగరాజు గారు, మేడిపల్లి సత్యం గారు, డాక్టర్ వంశీ గారు, శ్రీ గణేష్ గారు, మరి రాఘమయ్య గారు, ఈ విధంగా అందరూ ఇక్కడ గుండె విజయరామారావు గారు, సుద్దాల దేవయ్య గారు, మరి జయపాల్ గారు, అదేవిధంగా నగేష్ గారు, ఈ విధంగా మాల ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఆశీనులైనందరూ వారందరికీ అభినందనలు తెలియజేయండి. సోదరులారా, ఎవ్వరూ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మన వెంకటస్వామి గారు ఆయన ఒకటే మాట చెప్పారు, నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, నేను మీ వెంట ఉన్నాను అని చెప్పారు. సో కాబట్టి దయచేసి సోదరులారా, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనము ఈ రోజుల్లో అన్ని కుల సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమ్మ సంఘము, రెడ్డి సంఘము, మున్నూరు కాపు సంఘము, యాదవ సంఘము, పద్మశాలి, ఈ విధంగా సంఘాలన్నీ కూడా వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఆ సమావేశాలకు పార్టీలకు నిమిత్తం లేకుండా అందరూ నాయకులు అక్కడ హాజరవుతున్నారు. కానీ మాల సభలో మన రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వారు హాజరైనప్పుడు వాళ్ళందరూ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏంటి? రైళ్లు పరిగెత్తుతున్నాయి సోదరులా. కాబట్టి ఈ రోజున మన మాల నాయకులందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చినారు. మనము ఇప్పుడే మొదలు పెట్టాము, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఐక్యంగా కలిసి ఉండాలి. మనకు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
పొందుపరిచినటువంటి రాజ్యాంగ హక్కుల సాధనకు వాటి పరిరక్షణకు మాత్రమే మనము ఈ రోజున ఉద్యమం చేస్తున్నాము. దేన్ని చేస్తున్నాము? మన హక్కులను పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈ రోజున మనం ఉద్యమం చేస్తున్నాము. మనం ఎవరికి వ్యతిరేకం చేస్తలేము. భారత రాజ్యాంగంలో ఈ 15% రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు స్వయంగా ఆ రోజుల్లో పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి అనేకమైనటువంటి వివక్షత ఎదుర్కొన్నారు. విద్యకు దూరమైనారు, ఉపాధికి దూరమైనారు, ఉద్యోగాలకు దూరమైనారు. అదేవిధంగా కుల వివక్షతకు గురి అయినారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇతర సామాజిక వర్గం వాళ్ళతో సమానంగా ఎదగడం కోసం మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ యొక్క రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది. ఆ రిజర్వేషన్లు కూడా యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా పూర్తి సంఖ్యలో మనం ఉపయోగించుకోలేదు. దాంట్లో కూడా కొన్ని లక్షల పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఈ రోజుల్లో. దానికోసం మనం దళితుల ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఈ రోజున ఉన్నది. దాన్ని వదిలిపెట్టి ఉన్న రిజర్వేషన్లు వర్గీకరించుకునేటువంటి చాలా దురుద్దేశము. ఇది దళితులని విడగొట్టి రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మనందరికీ తెలుసు ఈ సమాజంలో అందరికీ మాలలు మాత్రమే నాయకత్వం వహించారు. ప్రతి గ్రామంలో వ్యవసాయంలో కానీ, బట్టల నేతలు కానీ, నీరుటికాలు కానివ్వండి, మాస్టర్లు కానివ్వండి, పమ్మాలు కానివ్వండి, దాసరి కానివ్వండి, అనేకటువంటి కులాలు అందరూ కూడా ఈ సమాజానికి సేవ చేసుకుంటూ వచ్చారు. ఈ సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడ్డారు. కానీ ఎవ్వరికీ వ్యతిరేకంగా మనం పనిచేయడం లేదు. ఈ సమాజ స్థాపన కోసం పనిచేస్తా ఉన్నాం. అలాంటి మాలలని ఈరోజు రెచ్చగొడుతున్నారు. ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతున్నారు. కాబట్టి దయచేసి సోదరులారా, మీరందరూ కూడా మన హక్కులను కాపాడుకోవడం కోసం మనం ఆ మాలలందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నా ఉన్నాను. అదేవిధంగా మన మాలల ఐక్యతని కాపాడుకుందాము, మాలల ఆత్మగౌరవాన్ని రక్షించుకుందాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇదే ఐక్యతని కొనసాగించాలి. దీన్ని ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని సవరించుకొని ముందరికి పోవాల్సిన అవసరం ఉన్నది. దీని అందరూ కూడా మరి ఈ విజయానికి కారకులైనటువంటి గ్రామ స్థాయి నుంచి గ్రామ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర కన్వీనర్లు, రాష్ట్ర అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు, వివిధ సంఘాల కన్వీనర్లు, జనరల్ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో భాగం పంచుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి జేబీములు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మనందరం కూడా దీన్ని ఒక నిర్మాణాత్మకంగా ముందరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరు కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున మాల ఉద్యోగులు, కర్షకులు, నిరుద్యోగులు, కార్మికులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు మరి అందరు కూడా ఒక వేద మీదకి వచ్చి అందరు కూడా ఐక్యతను చాటుతున్నారు. కాబట్టి అందరు కూడా ఒకసారి అభివాదం చేద్దాము. అందరూ జై భీమ్. ఇదే ఐక్యతని మనం కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ అందరు కూడా మాలలందరూ కూడా త్యాగమూర్తులు. మన భాగ్యరెడ్డి వర్మ గారు కానివ్వండి, బిఎస్ వెంకటరావు గారు కానివ్వండి, అరిగ రామస్వామి గారు కానివ్వండి, ఈశ్వరిబాయి గారు కానివ్వండి, మన కాకా వెంకటస్వామి గారు కానివ్వండి, మరి అందరు కూడా ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీ అందరు తెలియజేస్తున్నాను. దీని అందరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అదేవిధంగా గౌతమ బుద్ధుడు,
మరి ఆశయాలని మన సాధనలో ముందరకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కొట్టినటువంటి మీ అందరికీ కూడా జై భీమ్, జై భీమ్, జై రెండు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై జై మాలా. వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి. రాజ్యాంగాన్ని రక్షిద్దాం, కళాకారులు ఆపాలి. రిజర్వేషన్లను కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపండి సోదరులారా, ఆపండి. ఒక స్పీచ్ తర్వాత మీ పాట ఉంటది, ఆగాలి. ఆగండి. ఇప్పుడే మన సభ మధ్యలోకి విచ్చేసినటువంటి గౌరవ గోరేటి ఎమ్మెల్సీ వెంకన్న. గోరేటి వెంకన్న గారు, సంత మా ఊరి సంత, అయ్యో వారానికోసారి దోరుగా సాగేటి సంత మా ఊరి సంత. గోరేటి వెంకన్న గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పోలీసు వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి, మా వాళ్ళని దయచేసి లోపలికి రానివ్వండి, అక్కడ రోడ్లపై తిరుగుతున్నారట. ప్లీజ్ పోలీసు వారు కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరినీ కూడా లోపలికి రప్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్లీజ్. ఇంకా ధన్యవాదాలు. అన్నగారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. సర్వే గారు ధన్యవాదాలు. సోదరులారా, మన యొక్క ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక టీం కింద వచ్చి మాల సంఘాలన్నింటినీ కూడా ఏకపరిచి టీమ్గా అందరినీ ఈరోజు సమీకరించి వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిన మన మాల కుటుంబాలకు మరియు మా టీం సభ్యులకు మాల సంఘాలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం లోనికి అలో చేయండి. మా వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, ఎవరు కూడా అల్లరి చేయరు. ఎక్కువైందని బయట ఆపిందని అంటున్నారు. ఫుల్ అయిపోయింది స్టేడియం, అయినా కూడా పంపండి, మా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. దయచేసి అలో చేయండి. ఇప్పుడు సివిఆర్ ఛానల్ నడిపే సోదరుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. 2 నిమిషాలు, ఎక్కువ కాదు. థ్యాంక్ యూ సార్. జై భీమ్ అన్న, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. మోడీ సార్ చూడు, ఒక్కసారి కెమెరాలు మలిపి చూసుకో. నరేందర్ మోడీ, మందకృష్ణ మాదిగా చూసుకోండి. డివై చంద్రచూడ్, ఎన్వి రమణ, మీ అందరికీ కౌంటర్ ఇవ్వడానికి లక్షలాదిగా జింకన గ్రౌండ్కి తరలి వచ్చినటువంటి మాల జ్ఞానులు ఇంటికొక్కరు వచ్చి దేశభక్తిని చాటుకున్నటువంటి ఏకైక జాతి అది మాల జాతి. మీరు కుట్రలు వండినా, కుతంత్రాలు చేసినా, మీరు మాదిగలకు ఓట్ల కోసం మీరు గడ్డి నమిలినా, 30 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నటువంటి మాల జాతి వివేక్ వెంకటస్వామి గారి సారథ్యంలో లక్షలాదిగా ఈ గ్రౌండ్లో చేరుకున్నారు. ఎవరికన్నా దమ్ముందా ఈ దేశంలో, ఈ దేశానికి భారత రాజ్యాంగానికి రాయడానికి? లేనప్పుడు ఇగల్లా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలలకు ఎక్కడ కూడా ఒక ఆవపోసంత ఎక్కువ రాయకుండా సమానంగా రిజర్వేషన్లు పెడితే సమన్వయం కోసం కొట్లాడేటువంటి దుర్మార్గులారా ఖబర్దార్ అంటున్నాం.